సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రివర్గంలో చోటు లభించలేదని అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి అవకాశం దొరికిన ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా విమర్శలు చేస్తూ ఉన్నారు. జర్నలిజం ముసుగులో ఎవడెవడో వస్తున్నాడని, పొట్టకోస్తే అక్షరం ముక్క కూడా రాని వాళ్లు జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదని చురకలంటించారు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉందని చెప్పారు. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికే విభజించి పాలించడమేనని విమర్శించారు. ఇలాంటి కుటీల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గలం విప్పుతున్నారు. అయితే సమాజానికి వ్యతిరేకంగా సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టడమే కాకుండా సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతు ప్రకటించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నవ తెలంగాణ 10th యానివర్సరీకి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం జర్నలిజం విలువలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. రాష్ట్రంలో కనీసం ఓనమాలు కూడా రాని వాళ్లు సోషల్ మీడియా ముసుగుతో జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారని ఫైర్ అయ్యారు. అలాంటి వారిని సీనియర్ జర్నలిస్టులు పక్కన పెట్టాలని, కనీసం పక్కన కూడా కూర్చోపెట్టుకోవద్దని అన్నారు. ఆవారాగా రోడ్ల మీద తిరుగుతూ అసభ్యకరంగా మాట్లాడేవాడు జర్నలిస్ట్ అని చెప్పుకోవడం శోచనీయమని ఈ సందర్భంగా సీఎం ఫైర్ అయ్యారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన జర్నలిస్టులు ఆయనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేసుకుని సీఎం వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా బహిరంగ సభలో వచ్చే 10 ఏళ్లు నేనే సీఎం అంటూ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.